ఇప్పుడే పోయి చావాలా? కాస్త కోటు విప్పయ్యా, ఊపిరైనా ఆడుతుంది. పర్వాలేదు లాయర్ గారు, ఉదయం బంగ్లా నుంచి బయలుదేరితే రాత్రి తిరిగి బంగ్లాకు వచ్చే వరకు కోటు విప్పను. అలా అలవాటైపోయింది. అంతా మీ నాన్నగారి తత్వమేనయ్యా. కానీ నువ్వు నడిపే వ్యవహారాలు మాత్రం ఆయనలా దర్జాగా టీవీగా లేవయ్యా. లేకపోతే నౌకర్లందరినీ మానిపించేసి బంగ్లా తలుపులు మూసుకోవడం ఏమిటయ్యా? లాయర్ గారు, బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ కోర్టు కేసు గెలిచేంత వరకు వాళ్ళెవరిని పోషించే స్థితి మాకు లేదు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అంత పెద్ద బంగ్లాలో ఎన్నో ఖరీదైన వస్తువులున్నా కావాల్సినంత డబ్బు లేదు. ఆ వస్తువులు అమ్ముకుంటే డబ్బు రావచ్చు, కానీ పరుగు పోతే తిరిగి రాదుగా. అందుకని పని వాళ్ళందరినీ మానిపించేశానంటావు, అంతేనా? ఎగ్జాక్ట్లీ. నీవి చాలా చిత్రమైన అంచనాలయ్యా. సర్లే, ఈ కేసు గెలుస్తావు, వాళ్ళందరినీ తిరిగి రప్పిస్తావు, నీ చెల్లెలు పెళ్లి జరిపిస్తావు. ఆ ఆశ నన్ను నడిపిస్తుంది లాయర్ గారు. మా నాన్నగారి కోరిక ప్రకారం మా వంశ ప్రతిష్ట నిలబడితే జీవితంలో నేను వేరే సాధించాల్సిందంటూ ఏం లేదు. నీ నమ్మకం నిన్ను మోసం చేయదులేవయ్యా. ఆ రోజు ముత్యాలరావు అప్పులు పాలై అతని ఆస్తి జప్తు చేస్తూ ఉంటే అతనికి సాయం చేద్దామని మీ నాన్నగారు అడ్డుపడి ఆ భూమి కొన్నారు. ఇవాళ ముత్యాలరావు కొడుకులు శుభ్రంగా ఆ డబ్బుతో అప్పులన్నీ తీర్చుకున్నారు. ఓ రైసు మిల్లు కొనుక్కొని బాగుపడి ఇవాళ అమ్మకం చెల్లదు, ఆ భూమి మాది అని చెప్పి దావా వేస్తారా? ఎంత అన్యాయమయ్యా. పర్వాలేదులే, ఈ వివరాలతో పాటు ఆ జప్తుకి సంబంధించిన కోర్టు అటాచ్మెంట్ ఆర్డర్ కూడా మనం కోర్టులో దాఖలు చేస్తే ఈ కేసు తప్పకుండా మనమే గెలుస్తాం. ఎక్కడో ఉంటుందయ్యా బంగ్లాలో. రేపు వచ్చినప్పుడు తీసుకురా. ష్యూర్. అన్నట్టు మా చెల్లెలు కోకిలికి రామవరం రాజా గారి సంబంధం ఖాయం చేస్తున్నాను. రామవరం సంబంధం? ఇందర్, నేను ఇలా అంటున్నాను మరోలా అనుకోకు గాని పరమ ఛాందసులయ్యా వాళ్ళు. ఈ రోజుల్లో కూడా ఇంకా ఘోషాలు పరదాలు ఏమిటాయి? స్త్రీని 4 గోడల మధ్య బంధించి ఆ చీకట్లోనే మగ్గి చావమనడం ఘోరమయ్యా. ఆ రేగులపాడు సంబంధం మంచిదనుకుంటా. ఆలోచించు. మాకు సరిపోయేది రామవరం వారితోనే. పరదాలు ఘోషాలు మా రాజవంశపు సాంప్రదాయాలు. మా వంశంలో పుట్టిన స్త్రీ అవి పాటించి తీరాలి. సాంప్రదాయమే అంటున్నావు గాని ఆ చీకటి గోడల మధ్య మీ స్త్రీలు పడే హింస గమనించావా? సాంప్రదాయం మీద గౌరవమే ఉంటే అది హింస అనిపించదు. అయినా వాళ్ళ కాలక్షేపం కోసం సంగీతం, నాట్యం నేర్పిస్తాం. మా చెల్లి కూడా వాటితోనే కాలక్షేపం చేస్తోంది అని నువ్వనుకుంటున్నావు. కానీ స్వేచ్ఛ కావాలని ఆమె కోరుకోవచ్చుగా. స్వేచ్ఛ కోసం సాంప్రదాయాన్ని నాశనం చేసుకోవాలని ఆమె కోరుకోవచ్చు సార్. 100కి 100 పాళ్ళు మా చెల్లి నాలానే ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకంటే మా ఇద్దరిది ఒకే రక్తం గనక. మిస్ అయిందే? నో. అవును లాయర్ గారు, ఆ నకలు మా ఇంట్లో కనిపించట్లేదు. మీరు చెప్పిన ఆఫీసులో కూడా లేదు. ఇంపాసిబుల్. ఇందులో ఏదో మోసం ఉంది చందర్. లాయర్ గారు, ఆ నకలు అంత ముఖ్యమా సార్? ముఖ్యమా? ప్రాణం. పదండి పదండి, సంక్రాంతి రోజులు దగ్గర పడ్డాయి. కొండ మీద జాతర విషయమై రాజాగారి నుంచి కబురే రాలేదు. అదే పెద్దరాజావారు బతికుంటే ఈ పాటికి జాతర జాతర అని మనల్ని నానా హైరాణ పెట్టేసి ఉండేవారు. ఒక్కో తరం మనుషుల ఆలోచనలు ఒక్కో రకంగా ఉంటాయ్యా. ఆ మధ్య మీ రెండో అబ్బాయి ఎలిమెంటరీ స్కూల్ పంతులమ్మని లేపుపోయి రాజమండ్రిలో 7 రోజులు షికారు చేసి వచ్చాడు. నీ వయసులో ఉండగా నువ్వు అలాంటి ఎదో పనులు ఎప్పుడైనా చేసావా? అదే మరి, పాత రాజావారి పద్ధతి పాతకాలం నాటిది. విదేశాల్లో చదువుకొచ్చిన వారి అబ్బాయిది ఈ కాలం నాటి పద్ధతి. ఏమంటావు? ఏమి అన్నది ఏదో పొద్దుటే బుద్ధి తక్కువ అన్నాను. పదండి 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 అని ఇక్కడ ఆగిపోయావేంటయ్యా? నువ్వు ఉండవయ్యా గోలా. ఏమ్మా, కన్నం గారు ఉన్నారా? ఏమండి? వస్తున్నా. నువ్వు లోనకెళ్ళి పదండి. అర్ణం గారు,
ఇలా అంటున్నానని మీరు అపార్థం చేసుకోకపోతే ఈ వయసులో మీకు మూడో పెళ్లి ఎందుకండి? అందులోనూ చదువుకున్న అంత అందమైన ఆడపిల్లని. అవన్నీ నీకెందుకయ్యా? ఏదో నీ సొంత చెల్లెల్ని చేసుకుని గొంతు కోసేసినట్టు. చచ్చా, నా బాధ అది కాదండి. గోదావరి ప్రాంతం వాళ్ళకే గుండె జబ్బులు వస్తున్నాయని ఈ మధ్య రేడియోలో చెప్పారు కదా. మరి మన కరణం గారికి కూడా ఏ అర్ధరాత్రో చెప్పా చేయకుండా గుండె జబ్బు వచ్చేసి కుర్చీలో పడుకున్న మనిషి పడుకున్నట్టే పోయారనుకోండి. ఆహా, మరి అప్పుడు ఆ పిల్ల బతుకు ఏమైపోవాలండి? ఇదిగో నిన్ను అబ్బిబే మున్సబు తాటాకులు కట్టడం ఇక ఆపోయా. చచ్చా, పదండి రాజాగారి బంగ్లాకి. అదండి. రాజాగారు ఏంటయ్యా ఆ పిలిపేంటి? ఓట్టు బంట్రోతు ముద్దాన్ని పిలిచినట్టు కాస్త మర్యాదగా దగ్గరికి వెళ్ళి పిలువు. రాజాగారు కంగారేంటి? ఆ పిలిపేంటి? ఏదో పెద్ద పులేదో ఎంట ధరుతున్నట్టు. లోపల ఆయన చేతిలో తుపాకు ఉంటది, చిరాకేస్తే పేలుస్తాడు, అంతే. పెట్టి రాలిపోయి రాలిపోతాం. కర్మ పూర్వం రోజుల్లో అయితే వచ్చేపోయే జనంతోనూ పని వాళ్ళతోనూ కళకళ్ళాడుతుండేది ఈ బంగ్లా. ఇప్పుడు ఈయన మూసుకు కూర్చున్నారు. వీరికి చుట్టూ తిరిగే పని వాళ్ళన్నా సంప్రదింపులకు వచ్చే మనలాంటి జనం అన్నా చిరాకు ఎక్కువట. ఇందాక చెప్పాను కదా, ఈ తరం రాజావారి అభిరుచిది. ఏం అభిరుచో, వీరు పెళ్లి చేసుకుని పిల్లల కంటేనే రేపు వచ్చే కొత్త తరంతో కళకళ్ళాడిపోతుంది ఈ బంగ్లా. లేకపోతే ఈ వంశం ఎంతో సరి. ఒకటి రాజావారికి నేను రాజాగారు నమస్కారం. నమస్కారం రాజాగారు. నమస్కారం. ఏమిటి? అదేనండి, జాతర రోజులు దగ్గర పడ్డాయి కదండి, తమతో మాట్లాడదామని. ఓ, నేను పనుల మీద రోజు రాజమండ్రి వెళ్ళడం వల్ల మీకు కబురు చేయడం మర్చిపోతున్నాను. అన్నట్టు ఎంత అవుతుంది ఖర్చు? 8,000 అయిందండి. ఇప్పుడు సున్నం ఎదురు బొంగులు వేలాది పెరిగిపోయింది కదండి. రమారమి 10,000 కావచ్చండి. 10,000. ఓ 10 రోజులు వచ్చి తీసుకెళ్ళండి. చిత్తం. మరి సెలవండి. సెలవండి. మనకి మిగిలింది పరువు ఒక్కటే చెందారు. ఆస్తిని విలాసాల కోసం నాశనం చేసి కొడుక్కి దరిద్రం మిగిల్చి వెళ్తున్నాను. నువ్వు తిరిగి దీన్ని నిలబెట్టాలి. నీ ఆఖరి క్షణం వరకు మన పరువు కాపాడు చెందారు. కాపాడుతావు కదా?